హలో గాయ్స్, వెల్కమ్ టు ద తెలుగు ఎర్నింగ్స్. అండ్ వాళ్ళ వీడియోలో నేను మీ అందరికీ ఒక బిగ్గెస్ట్ ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్ గురించి అయితే చెప్తాను. సో డైలీ అయితే ఎన్ చేసుకోవచ్చు. సో వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి. మూవ్ ఎన్ ప్రాజెక్ట్ గేస్ ఆల్రెడీ నేను మీకు దీని మీద ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. గ్యాస్ జూలై 8న డ్రాగన్ ఎగ్ ఎన్ఎఫ్టీ గురించి అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో ప్రతి ఒక్కరు కూడా మల్టిపుల్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకున్నారు. గ్యాస్ అందరికీ కూడా బీటా టెస్ట్ అయితే ఎనేబుల్ అయింది. సో ఇందులో ఎలా డైలీ ఎన్ చేసుకోవాలో ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి. గ్యాస్ ఎవరైతే న్యూ యూజర్స్ ఉన్నారో ఇంకా ఆఫర్ అయితే వర్క్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ వెళ్ళండి ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే కాపీ చేసుకుని ఏదైనా ఒక బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి. గ్యాస్ మీరు బ్రౌజర్లో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ మెయిల్ ఇచ్చేయండి. సో మెయిల్ ఇచ్చిన తర్వాత సెండ్ కోడ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. సో పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. గ్యాస్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఒక ఎగ్ ఎన్ఎఫ్టీ అయితే క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇక సింపుల్గా గెట్ అనే బటన్ ఉంది కదా, ఈ గెట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో ఆ ఈమెయిల్ అడ్రస్ అలాగే పాస్వర్డ్ ఇచ్చి మీ అకౌంట్ అయితే లాగిన్ చేయండి. గ్యాస్ మీరు అకౌంట్ లాగిన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. కొంచెం ఇలా పైకి అయితే వెళ్ళండి. సో పైకి వెళ్ళిన తర్వాత గ్యాస్ ఇక్కడ మీరు చూడండి ఒక గిఫ్ట్ సింబల్ అవుతుంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఎన్ఎఫ్టీని అయితే క్లెయిమ్ చేసుకోమని చెప్తుంది. సింపుల్గా గెట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో గెట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఎగ్ ఎన్ఎఫ్టీ అయితే క్లెయిమ్ అయిపోతుంది. సో అది మీ వాలెట్లో అయితే చూపిస్తుంది. గ్యాస్ సింపుల్గా ఇక్కడ చూడండి ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సో ప్రొఫైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత గ్యాస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ వాలెట్లో ఒక ఎగ్ ఎన్ఎఫ్టీ అయితే రిసీవ్ అయిపోతుంది. బూమ్ గేస్ ఈ ఎన్ఎఫ్టీని యూస్ చేసుకొని మనం డైలీ అయితే ఎన్ చేసుకోవచ్చు. సో డైలీ అయితే మ్యాటిక్ టోకెన్ అయితే ఎన్ చేసుకోవచ్చు. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు. సో వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి. ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. స్ట్రాంగ్ ప్రాజెక్ట్ గేస్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, ఓకేనా. గేస్ ఇప్పుడు ఓవరాల్గా న్యూ యూజర్స్ అలాగే ఓల్డ్ యూజర్స్ అందరి దగ్గర కూడా ఎగ్ ఎన్ఎఫ్టీ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. గేస్ మన టెలిగ్రామ్ ఛానల్ అప్లికేషన్ లింక్ అయితే ఇస్తాను. సో సింపుల్గా లింక్ ఏదైనా బ్రౌజర్లో అయితే పేస్ట్ చేయండి. సో బ్రౌజర్లో పేస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయండి. గెస్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సింపుల్గా అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. గైస్ అప్లికేషన్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నారు కదా, ఆ ఈమెయిల్ అడ్రస్ సో పాస్వర్డ్ అయితే ఇచ్చేసి అకౌంట్ అయితే లాగిన్ చేసుకోండి. గైస్ మీరు అకౌంట్ లాగిన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో మీకు వచ్చిన ఎన్ఎఫ్టీ అనేది అయితే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట. గైస్ అకౌంట్ లాగిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక వాలెట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. కింద చూడండి గైస్ వాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన మీకు వాలెట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ వాలెట్ అనే బటన్ ఉంది కదా గైస్, ఈ క్రియేట్ వాలెట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక వాలెట్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. సో మీకు నచ్చిన నేమ్. సో తర్వాత పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసి నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోండి. గెస్ మీరు నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా మీకు ఒక ఫేస్ కీ అయితే వస్తుంది. వీటిని ఎక్కడైనా సరే సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఫేస్ కీని సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా గెస్, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత క్రియేట్ వాలెట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఫేస్ కీని మస్ట్ అండ్ షుడ్గా స్క్రీన్ షాట్ కానీ లేదనుకున్నట్లయితే వీటిని అన్నింటినీ కూడా కాపీ చేసుకొని ఎక్కడైనా సరే సేవ్ చేసుకొని గెస్, ఓకేనా. సింపుల్గా క్రియేట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నారనుకోండి. సో మీకు కిందకి ఏదైతే ఫేస్ కీ వచ్చిందో సో అందులో వర్డ్ నెంబర్ 10th ఎంత అలాగే 9th వర్డ్ ఎంత అని ఉంటుంది. సో ఇవి రెండు కూడా ఇచ్చేసి వాలెట్ అయితే క్రియేట్ చేసుకోండి. గైస్ మీకు వాలెట్ క్రియేట్ అయిపోయిన తర్వాత సో మీకైతే ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. హోమ్కి అయితే వచ్చేయండి. ఇక్కడ చూడండి ఎన్ఎఫ్టీ అనే పేజ్ ఉంది కదా, సింపుల్గా దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీరు అయితే హోమ్కి వచ్చేస్తారు. ఇక్కడ మీరు ఇందాక క్లెయిమ్ చేసుకున్న ఎన్ఎఫ్టీ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మనకు ఎగ్ అయితే రొటేట్ అవుతుంది కదా గైస్, ఈ ఎగ్ మీద టచ్ చేసుకున్నట్లయితే ఇంకా ఎగ్ అయితే రొటేట్ అవుతుంది. సో టోటల్గా ఇక్కడ కాన్సెప్ట్ అయితే చెప్తాను చూడండి గైస్. మనం ఇందులో డైలీ మూవ్ టు ఎర్న్ అయితే చేసుకొని ఫ్రీగా మ్యాటిక్ టోకెన్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. గైస్ ఇప్పుడు మీరు ఎర్న్ చేసుకున్న మ్యాటిక్ టోకెన్ డీడీజీ టోకెన్ కింద అయితే కన్వర్ట్ చేసుకొని ఇన్స్టెంట్గా అయితే విడ్రాల్ చేసుకోవచ్చు. టోకెన్ ఆల్రెడీ ప్యాన్కేక్స్ యాప్లో అయితే లిస్టెడ్ గైస్, ఓకేనా. ఇప్పుడు మీరు డైలీగా ఎలా ఎర్న్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ చూడండి మనకి ట్రైనింగ్ అని చెప్పేసి ఒక చూడండి ఒక కత్తి సింబల్ ఉండి ట్రైన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ మన ఎగ్ ఎన్ఎఫ్టీ అయితే ఉంటుంది. మనం డైలీ ఒక 500 మీటర్స్ అయితే వాక్ చేయవలసి ఉంటుంది గేస్, ఓకేనా. సో వీటికి కూడా ట్రిక్స్ అయితే ఉన్నాయి. సో మొత్తం అయితే చెప్తాను. సో వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి. గేస్ ఇక్కడ మీరు ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి అంటే వాకింగ్ స్టార్ట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి మీకు రెస్ట్ అని చెప్పేసి ఒక బటన్ అయితే ఉంది కదా. సో ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి గేస్. ఇక్కడ చూడండి మనకి స్టార్ట్, ఓకేనా, రెస్టింగ్ అని చెప్పేసి ఒక బటన్ ఉంది కదా, సింపుల్గా మీరు దీని మీద క్లిక్ చేశారనుకోండి మీకు సో ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే మీ యొక్క లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది. సో లొకేషన్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీకు ఈ ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు పర్ సెకండ్కి ఎంత స్పీడ్స్తో మీరు వాక్ చేస్తున్నారు అనేది టోటల్ అయితే క్యాలిక్యులేట్ అవుతుంది ఇక్కడ గైస్. ఇక్కడ మీరు సింగిల్గా కాకుండా ఒక గ్రూప్ అంటే ఒక టీమ్ ఫామ్లో కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇందులో మీరు ఒక 5 మెంబర్స్ని అయితే ఇన్వైట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి టోటల్ అయితే గ్రూప్కి 6 మెంబర్స్ అయితే ఉంటారు. ఒకరు మీరు ఉంటారు, ఉన్న 5 మెంబర్స్ని కూడా మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు.
సో ఇందులో మీరు ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా గైస్, సింపుల్గా దీని మీద క్లిక్ చేశారనుకోండి ఇన్విటేషన్ లింక్ అడుగుతుంది అనమాట, అంటే ఇన్విటేషన్ కోడ్ అడుగుతుంది. సో చూడండి ఇక్కడ మీ ఇన్విటేషన్ కోడ్ ఉంది కదా, సో దీన్ని కాపీ చేసి ఎవరికైనా పంపించండి. సెండ్ చేసుకున్న తర్వాత వాళ్ళ దాంట్లో కూడా టీమ్ కోడ్ అయితే ఎంటర్ చేయమనండి. సో వాళ్ళు కూడా ఇక్కడైతే యాడ్ అయిపోతారు. యాడ్ అయిపోయిన తర్వాత మీరు డైలీ టాస్క్లు చేశారనుకోండి, సో టోటల్ టీమ్ మొత్తానికి టాస్క్ అయితే యాడ్ అవుతుంది. సో టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఎక్స్ట్రాగా మీకు బోనస్ అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ అయితే అవుతుంది. ఎవరైతే మల్టిపుల్ అకౌంట్స్ చేశారో మీ యొక్క ప్రతి అకౌంట్లో టాస్క్ కంప్లీట్ చేసేటప్పుడు సో ఇలా అయితే చేసుకోండి. మీ మల్టిపుల్ అకౌంట్స్లో మీ మెయిన్ అకౌంట్ ఇన్విటేషన్ కొన్ని ఇందులో కాపీ చేసుకొని టీమ్ అయితే క్రియేట్ చేయండి. ఈ టీం మొత్తానికి మీకు ఎక్స్ట్రాగా బోనస్ అయితే యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా గైస్, ఇప్పుడు మీకు టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ రెస్టింగ్ అని ఉంది కదా గైస్, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే మీ యొక్క లొకేషన్ పర్మిషన్ అయితే అడుగుతుంది. తర్వాత ప్లీజ్ ఓపెన్ జీపీఎస్ అని అయితే అడుగుతుంది. ఓకేనా, సింపుల్ అయితే మీరు కిందకైతే వచ్చేయండి. సో మీ నోటిఫికేషన్ బార్ అయితే ఓపెన్ చేసి మీ లొకేషన్ అయితే ఆన్ చేయండి గైస్. ఓకేనా, సో లొకేషన్ ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెస్టింగ్ అని ఉంది కదా, ఈ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ రెస్టింగ్ అయితే ఆన్ అయిపోతుంది గైస్, అంటే మీరు ఇప్పుడు వాకింగ్ అయితే ఆన్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఒక 500 మీటర్స్ అయితే వాక్ చేయాలి. మీ మొబైల్ జస్ట్ ఇలా షేక్ చేస్తూ వాక్ చేయండి. సో మీకైతే ఇలా చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, మీరు 500 మీటర్స్ వాకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఇది డిస్ప్లే అవ్వడానికి ఒక 15 మినిట్స్ అయితే టైం పడుతుంది గైస్. ఓకేనా, మన ఇక్కడ డిస్ప్లే అవ్వడానికి ఒక 15 మినిట్స్ అయితే టైం పడుతుంది. సో 500 మీటర్స్ వాకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలనేది అయితే మీకు చెప్తాను చూడండి. గైస్, మీరు 500 మీటర్స్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ రెస్టింగ్ అనే బటన్ ఉంది కదా గైస్, ఇదైతే ఆటోమేటిక్గా అయితే ఆగిపోతుంది. సో మీరు మళ్ళీ ట్రై చేశారనుకోండి ఆన్ చేద్దామని చెప్పేసి టుడే టాస్క్ అని చెప్పేసి మీకు ఇలాంటి ఒక పాపప్ అయితే వస్తుంది. సో అలాగే మీరు 500 మీటర్స్ అంటే టుడే టాస్క్ కంప్లీట్ చేసుకున్నందుకు మీకు 12 టోకెన్స్ అయితే వస్తాయి గైస్. ఓకేనా, ఈ టోకెన్స్ని మనం ఇక్కడ డీడీ టోకెన్స్ కింద అయితే కన్వర్ట్ చేసుకొని ఇన్స్టెంట్కి అయితే విడ్రా చేసుకోవచ్చు. కాకపోతే ఇది మనకి బీటా వర్షన్ గైస్, అంటే టెస్ట్ వర్షన్. ఇందులో మీరు అయితే టోకెన్స్ అయితే విడ్రా చేసుకోలేరు. ఇక్కడ ఒక చిన్న కండిషన్ అయితే ఉంది, ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను గైస్. అలాగే మీరు ట్రైనింగ్ చేసేటప్పుడు అంటే మీరు వాకింగ్ కంప్లీట్ చేస్తారు కదా, సో కంప్లీట్ చేసేటప్పుడు ఇక్కడ మనకు ఒక స్పీడ్ మీటర్ అయితే ఉంటుంది. ఇది మనకి రెడ్ కలర్లో అయితే ఉంటుంది స్టార్టింగ్. ఇక్కడ గ్రీన్ వచ్చే వరకు వెయిట్ చేయండి గైస్. ఓకేనా, ఇది మీరు రెడ్ కలర్లో ఉన్నప్పుడు మీరు ఎంత వాక్ చేసినా సరే అదైతే కౌంట్ అవ్వదు. ఇక్కడ మీకు గ్రీన్ పడాలి. ఓకేనా, అంటే ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో అయితే రావాలి, అప్పుడు స్టార్ట్ అయినట్టు అర్థం. సో గ్రీన్ కలర్లో వచ్చిన తర్వాత మీరు సెట్ అయిన ఒక స్పీడ్తో అయితే మెయింటైన్ అవ్వాలి. సో అప్పుడు మీకు ఈజీగా అయితే ఈజీగా 500 మీటర్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతాయి. మీ దగ్గర సైకిల్ ఉన్నట్లయితే కొంచెం డిస్టెన్స్ అనేది సైకిల్ మీద మొబైల్ పట్టుకొని అలా ట్రావెల్ చేయండి. సో మీకు ఒక 5 మినిట్స్లో కూడా 500 మీటర్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతాయి. ఓకేనా, కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు డైలీ టాస్క్ కంప్లీట్ చేసినందుకు మీకు ఇక్కడ టోకెన్స్ అనేవి అయితే యాడ్ అవుతూ ఉంటాయి. ఈ యాడ్ అయిన టోకెన్స్ అన్ని కూడా మీకు హోమ్ స్క్రీన్లో అయితే యాడ్ అవుతాయి గైస్. ఓకేనా, ఇక్కడ సింపుల్గా ఎన్ఎఫ్టీ అనే ఆప్షన్ ఉంది కదా, హోమ్కి అయితే వచ్చేయండి. హోమ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడండి మనకి టోటల్ గెయిన్ అని చెప్పేసి 25 టోకెన్స్ అయితే చూపిస్తుంది కదా. నేను 2 డేస్ నుంచి అప్లికేషన్ అయితే యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకైతే 25 టోకెన్స్ అయితే చూపిస్తుంది గైస్. మీకు ఇక్కడ 12 టోకెన్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా, మీరు డైలీ ఇలా టోకెన్స్ అయితే ఏం చేసుకుంటారు కదా, టోటల్ టోకెన్స్ అన్ని కూడా ఇక్కడ మీకు టోటల్ గెయిన్ అనే ఆప్షన్లోకి అయితే యాడ్ అవుతాయి. ఓకేనా గైస్, ఇప్పుడు ఈ టోకెన్స్ని విడ్రా చేసుకోవడం ఎలా గైస్, ఇది మనకి అప్లికేషన్ అనేది ఇంకా టెస్ట్ వర్షన్ అయితే రన్ అవుతుంది. సో బీటా వర్షన్ అనేది ఈ యొక్క మెయిన్ నెట్ అయితే లాంచ్ అయిన తర్వాత మీ టోకెన్స్ అన్నిటిని కూడా స్వాప్ చేసుకొని ఇన్స్టెంట్గా అయితే విడ్రా చేసుకోవచ్చు గైస్. మనకి మెయిన్ నెట్ అనేది సో ఆగస్ట్ లాస్ట్లో కానీ లేదంటే మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ లాంచ్ అవుతుంది. మనకి 40 డేస్ అయితే టైం ఇచ్చారు. సో ఈ 40 డేస్లో అయితే మీరు అయితే టోకెన్స్ అయితే డైలీ అయితే ఎర్న్ చేసుకోండి. సో టోకెన్స్ ఎర్న్ చేసుకున్న తర్వాత వీటిని అన్నింటినీ కూడా డీడీడీ టోకెన్స్ కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు గైస్. డైరెక్ట్గా మీకు ఇక్కడ ట్రైనింగ్ అనే ఆప్షన్లోనే కన్వర్ట్ కూడా ఇచ్చారు. సింపుల్గా ట్రైనింగ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఎక్స్ట్రాక్ట్ అనే బటన్ ఉంది కదా, సింపుల్గా దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీరు ఎర్న్ చేసుకున్న మ్యాటిక్ టోకెన్ అన్ని కూడా సో డీడీడీ టోకెన్స్ కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో కన్వర్ట్ అయిపోయిన తర్వాత వాటిని డైరెక్ట్గా ట్రస్ట్ వాలెట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఇన్స్టెంట్గా అయితే స్వాప్ చేసుకోవచ్చు. టోకెన్ ఆల్రెడీ లిస్టెడ్ గైస్. ఓకేనా గైస్, మనకి 40 డేస్ అయితే టైం పడుతుంది మనకి మెయిన్ నెట్ అయితే లాంచ్ అవ్వడానికి. సో మీరు ఈ 40 డేస్ కూడా వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచే డైలీగా టోకెన్స్ అయితే ఎర్న్ చేసుకొని ఇన్స్టెంట్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఒక ఎగ్ అయితే పర్చేస్ చేయవలసి ఉంటుంది. ఓకేనా గైస్, మనం ఈ 40 డేస్ ఈ ట్రైనింగ్ డైలీ కంటిన్యూ చేస్తేనే మీ యొక్క ఎగ్ అనేది అయితే యాక్టివేట్ అవుతుంది గైస్. ఇక్కడ మీకు ఒక ఎన్ఎఫ్టీ అయితే ఇచ్చారు కదా, ఈ ఎన్ఎఫ్టీ అయితే టెస్ట్ వర్షన్లో ఉంటుంది. ఓకేనా, మీరు ఈ ఎన్ఎఫ్టీని యాక్టివేట్ చేసుకోవాలంటే 40 డేస్ కూడా మీరు అయితే ట్రైనింగ్ అయితే చేయవలసి ఉంటుంది. సో 40 డేస్ కూడా టాస్క్ అయితే కంప్లీట్ చేసి టోకెన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో వచ్చిన టోకెన్స్ అయితే డైరెక్ట్గా 40 డేస్ తర్వాత మీరు మెయిన్ నెట్ అప్లికేషన్ అయితే లాంచ్ అవుతుంది. అప్లికేషన్లో ఇన్స్టెంట్గా అయితే విడాలు అయితే చేసుకోవచ్చు. లేదు మేము ఇప్పటి నుంచే డైలీగా అయితే ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళైతే ఇక్కడ డైరెక్ట్గా షాప్ అనే బటన్ ఉంటుంది గైస్. ఓకేనా, సింపుల్గా దీని మీదకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత మీరు ఈ ఎగ్ని అయితే 500 మ్యాటిక్ టోకెన్స్ అయితే పెట్టుకొని బై చేసుకోవచ్చు. ఆల్రెడీ యాక్టివేట్ అయ్యి ఉన్న ఎగ్ గైస్. ఓకేనా, ఇది సో మీరు డైలీ టోకెన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎర్న్ చేసుకున్న టోకెన్స్ అయితే ఇన్స్టెంట్గా విడ్రాల్ చేసుకోవచ్చు. కాకపోతే గైస్ ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి. సింపుల్గా మీరు అయితే 40 డేస్ కూడా ఈ టాస్క్లు అయితే డైలీ కంప్లీట్ చేయండి. సో ట్రైనింగ్ అనే ఆప్షన్లోకి అయితే వచ్చేయండి. సో డైలీ ఒక 500 మీటర్స్ అయితే కంప్లీట్ చేయండి. సో మీకు 5 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది గైస్. మీరు సైకిల్ కానీ లేదనుకున్నట్లు ఏదైనా బైక్ కానీ యూస్ చేసి సర్టెన్ స్పీడ్తో మనకి సో మెయింటైన్ చేసుకున్నట్లయితే మీకు 5 మినిట్స్లో టాస్క్ అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది. సో
సర్టెన్ స్పీడ్లో మెయింటైన్ చేయడం అంటే ఏం లేదు గైస్. ఓకే, మీరు బైక్ అయితే ఆన్ చేస్తారు కదా, సో బైక్ మీద వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ రెస్టింగ్ అని ఉంటుంది. సో దీన్ని అయితే ఆన్ చేసి వదిలేయండి. సో కొంచెం డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేయండి, మీకు 500 మీటర్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఓకే, నాకు 5 మినిట్స్ అయితే టైం పడుతుంది అంతే. సో మల్టిపుల్ అకౌంట్స్ యూజర్స్ క్రియేట్ చేసుకుంటే మల్టిపుల్ అకౌంట్స్ అయితే చాలా మంది క్రియేట్ చేసుకున్నారు. సో వాళ్ళు ఏం చేయాలనేది అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో మల్టిపుల్ అకౌంట్స్లో డైలీగా టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలని చెప్పేసి. ఓకేనా గైస్, మీరు ఇలా డైలీ టు డైలీ అయితే టాస్క్లు అయితే కంప్లీట్ చేయండి. సో టాస్క్ కంప్లీట్ చేస్తున్నందుకు మీకు డైలీగా అయితే 12 మ్యాటిక్ టోకెన్స్ అయితే ఇక్కడ యాడ్ అవుతాయి. ఇక్కడ యాడ్ అయిన టోకెన్స్ అన్ని కూడా మీకు హోమ్ స్క్రీన్లో అయితే టోటల్ అయితే ఇక్కడ యాడ్ అయిపోతాయి గైస్. ఓకేనా, వచ్చిన టోకెన్స్ అన్నింటిని కూడా మీరు మెయిన్ నెట్ వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా అయితే విడ్రాల్ అయితే చేసుకోవచ్చు గైస్. ఇది మనకి ఫ్రీ ఎగ్ అయితే వచ్చింది కదా, ఈ ఫ్రీ ఎగ్ని అయితే 40 డేస్ కంపల్సరీ మీరు మెయిన్గా 40 డేస్ అయితే మీరు ట్రైనింగ్ మోడ్లో అయితే 40 డేస్ మీరు ట్రైన్ చేసినట్లయితే ఈ ఎగ్ అనేది మనకి యాక్టివ్ అయితే అవుతుంది. ఎగ్ యాక్టివ్ అయిన తర్వాత మీ లెవెల్ అనేది అయితే ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది గైస్. ఇక్కడ మీరు చూడండి T1 ఉంది కదా, సో T1 అంటే మీరు లెవెల్ 1 అన్నట్లు. ఇది మనకి టెస్ట్ వర్షన్ కాబట్టి ఇక్కడైతే T చూపిస్తుంది. మెయిన్ నెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి L అయితే చూపిస్తుంది గైస్, లెవెల్ 1 అని చెప్పేసి. ఈ ఎగ్ లెవెల్తో యూజ్ ఏంటంటే గైస్, ఇక్కడ మనకి షాప్ అనే బట్టల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి చూడండి ఎగ్ లెవెల్స్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ వీళ్ళు ఎగ్ లెవెల్ బట్టి మీ యొక్క డైలీ గైస్ మనకి ఎగ్ లెవెల్ బట్టి మనకి డైలీ టోకెన్ అనేది సో ఎర్నింగ్ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది. మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే ఇక్కడ హెల్ప్ అని ఉంది కదా, సింపుల్గా దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. కావాలంటే ఒకసారి అయితే చెక్ చేయండి. సో మీకు కూడా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే క్లియర్ అయిపోతుంది గైస్. డైలీ అయితే ఇక్కడ మీరు ట్రైనింగ్ అనే ఆప్షన్లోకి అయితే వచ్చి సో డైలీ అయితే టోకెన్స్ అయితే ఎర్న్ చేసుకొని పెట్టుకోండి. ఈ టోకెన్స్ అన్ని కూడా ఒక 40 డేస్ తర్వాత అయితే మెయిన్ నెట్ అయితే లాంచ్ అవుతుంది. సో మెయిన్ నెట్ లాంచ్ అయిన తర్వాత వీటిని మీరు DDD టోకెన్స్ కింద అయితే కన్వర్ట్ చేసుకోండి. సో టోకెన్ కన్వర్ట్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా అయితే ఇన్స్టెంట్గా అయితే విడ్రాల్ చేసుకోవచ్చు. ఇక్కడ వాలెట్ అనే ఆప్షన్లోకి అయితే రండి. ఇక్కడ మళ్ళీ మీకు వాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది, సింపుల్గా దీంట్లోకి అయితే వచ్చేయండి. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడండి DDD టోకెన్ అయితే ఉంటుంది. సో మనకి పర్ టోకెన్ అయితే వచ్చేసి 0.88 మీద అయితే ట్రేడ్ అవుతుంది. ఆల్రెడీ టోకెన్ లిస్టెడ్ చేసి ఓకేనా ప్యాన్కేక్ స్వాప్లో డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి ప్యాన్కేక్ స్వాప్కి అయితే విడ్రాల్ చేసుకొని ఇన్స్టెంట్గా అయితే స్వాప్ చేసుకోవచ్చు. బిగ్ ప్రాఫిట్ వస్తుంది, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అలాగే న్యూజర్స్ అలాగే ఓల్డ్ యూజర్స్ ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి గైస్. మీకు ఫ్రీగా వచ్చే ఎగ్ అనేది యాక్టివేట్ అయ్యి ఉండదు గైస్. మీ ఎగ్ అనేది యాక్టివేట్ చేసుకోవడానికి మీరు 40 డేస్ అయితే ట్రైనింగ్ కంప్లీట్ చేయాలి. ఎవరైతే డైలీ 40 డేస్ ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేస్తారో వాళ్ళ యొక్క ఎగ్ అయితే యాక్టివేట్ అవుతుంది గైస్. మీ ఎగ్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మెయిన్ నెట్ అయితే లాంచ్ అవుతుంది కదా. సో మెయిన్ నెట్ లాంచ్ అయిన తర్వాత మీరు డైలీ టు డైలీ అప్లికేషన్ ఎంత వరకు అయితే వర్క్ అవుతుందో అంతవరకు ఫ్రీగా అయితే మ్యాటిక్ టోకెన్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో డైలీ $10 to $20 అయితే ఎర్న్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా, జస్ట్ మీరు లెవెల్ 2కి మీరు $10 to $20 అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మీరు టెస్ట్ నెట్లో 40 డేస్ కూడా మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీ మెయిన్ నెట్ లాంచ్ అయిన తర్వాత మీ డ్రాగన్ ఎగ్ అనేది లెవెల్ 2కి అయితే వెళ్తుంది. మీ ఎగ్ అనేది లెవెల్ 2కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఎగ్ నుంచి ఒక డ్రాగన్ అయితే బయటకు వస్తుంది. నేను మీకు మెయిన్ నెట్ లాంచ్ అయిన తర్వాత ఫుల్ డీటెయిల్స్తో ఇంకొక వీడియో అయితే చేస్తాను గైస్. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా 40 డేస్ అయితే ట్రైనింగ్ కంప్లీట్ చేసి సో ఎగ్ అయితే యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ అయిన ఎగ్తో అప్లికేషన్ ఎంతకాలం అయితే వర్క్ అవుతుందో అంతకాలం కూడా మీరు డైలీ టు డైలీ టోకెన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. $20, $30, $40 వరకు కూడా డైలీ అయితే పర్ అకౌంట్కి అయితే ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు గైస్. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీరు ఆటోమేటిక్గా ఈ ఎగ్ అనేది యాక్టివేట్ చేసుకునేటప్పుడు సో డైలీ ట్రైనింగ్ అయితే చేస్తారు కదా గైస్, అదే ప్రాసెస్లో మీ లెవెల్ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది. మీ లెవెల్ ఇంక్రీజ్ అయినట్లయితే ఆటోమేటిక్గా మీ డ్రాగన్ లెవెల్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. మీ డ్రాగన్ లెవెల్ ఇంక్రీజ్ అయినట్లయితే ఆటోమేటిక్గా మీ ఎర్నింగ్స్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది గైస్. ఓకేనా, ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. డైలీ అయితే ట్రైనింగ్ చేసి డైలీ అయితే టోకెన్స్ అయితే ఎర్న్ చేసుకోండి. ఓకేనా, సో ప్రతి ఒక్కరు వీడియో చూడగానే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకొని డైలీ ఒక 500 మీటర్స్ అయితే ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేయండి. సో మల్టిపుల్ యూజర్స్కి మీరు మల్టిపుల్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకున్నారు కదా. సో మల్టిపుల్ అకౌంట్స్లో ఎలా మీరు డైలీ టాస్క్లు అయితే కంప్లీట్ చేయాలో నేను మీకు చెప్తాను గైస్. ఎవరు కూడా డైరెక్ట్గా క్లోన్ చేసి లేదంటే డ్యూయల్ చేసి అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయకండి. సో మీరు ఎలా ట్రై చేశారంటే మీ మెయిన్ అప్లికేషన్ ఉంటుంది కదా, సో మీ మెయిన్ అప్లికేషన్లో 500 మీటర్స్ అనేవి రీసెట్ అయితే అయిపోతాయి. సో మీరు మళ్ళీ ఇందులో 500 మీటర్స్ అయితే కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, నేను మీకు ట్రిక్ అనేది సో టెలిగ్రామ్ ఛానల్లో ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఓవరాల్గా ఇది గైస్ ఈ వీడియో. ఓవరాల్గా టోటల్ ప్రాసెస్ అయితే మీకు చెప్పాను కదా. మీకు ఎవరైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు నాకు డైరెక్ట్గా అయితే డిఎం చేయండి. ఓవరాల్గా ఇది గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి.